త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు. ప్రజలు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలనకు చర్యలు. గత సర్కారులోని కీలక నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్. హైడ్రాలజీ టెక్నికల్ కమిటీలతో జస్టిస్ ఘోష్ మీటింగ్. 2 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని టెక్నికల్ కమిటీకి ఆదేశం. విజిలెన్స్ రిపోర్ట్ కోసం సర్కార్కు లేఖ రాయాలని నిర్ణయం. నాకు తెలిసి కేసీఆర్ను కాళేశ్వరం మీద లోపలెత్తారు నాకున్న అవగాహన ప్రకారం. అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు. హరీష్ రావును కూడా లోపలెత్తారు. కానీ ఏం చేస్తారంటే హరీష్ రావును ఒక పావుగా వాడుకుంటారు. ఇప్పుడు చాలా పెద్ద స్ట్రాటజీ అప్లై చేస్తారు. హరీష్ రావును జైలు ఎత్తే కేసీఆర్ని వేయరు, కేసీఆర్ని జైలు ఎత్తే హరీష్ రావును వేయరు. ఎందుకంటే వాళ్ళిద్దరు చుట్టూ రాజకీయం ఉన్నారు. చాలా మంది ఏమనుకున్నారంటే చాలా మంది కొంతమంది మిత్రులు రేవంత్ రెడ్డి భయపడినట్టు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతాడు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాడు. కేసీఆర్ అంత అప్రజాస్వామిక విధానాలకు పాల్పడడు. రాజకీయ పరంగా కేసీఆర్నా లేదా హరీష్ రావునా పావులుగా చూపెడుతూ బీజేపీయే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టబోతుంది. అది కేసీఆర్ని జైల్లో వేసి. మొత్తానికైతే త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ అట. అంటే ప్రజల మధ్యకే వచ్చి విచారణ చేపడతారట. ప్రజా దర్బార్ అంటాం కదా, గట్లనే ప్రజా విచారణ, బహిరంగ విచారణ. బహిరంగంగా కేసీఆర్ దోషి అని తేల్చే పని చేస్తుంది. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు. ఏమవుతుందో మరి, ఎటు పోతుందో మరి. ఇప్పటికే కేసీఆర్ అటు ఎంపీ సీటు 0 వచ్చి అట్లా మానసిక వేదనతో ఉన్నాడు. ప్రభుత్వం పడిపోయిందనే బాధలో అట్లా కింద పడ్డాడు. ఇప్పుడు మరి మరోవైపు బిడ్డ జైల్లో పడ్డది. 6 నెలలుగా బిడ్డని విడిచిపెడతలేరు. ఇంకో వైపు చూస్తే ఇప్పుడు కేసీఆర్కే గన్ను పెట్టి లేకుండా కేసీఆర్ కంతకే తుపాకీ పెట్టి చలో విచారణకు రా అని ఆదేశిస్తాను. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఎవరెవరైతే కీ రోల్ పోషించిందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ను చూసి ఎవరెవరైతే విర్రవీగిన్లో అడ్డు అదుపు లేకుండా ఏకఛత్రాధిపత్యం నడపాలని చూసిన్లో వాళ్ళందరికీ కూడా మూడినట్టే. అందుకే ప్రజలు గెలిపించి సీట్లో కూర్చోబెడితే కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇట్లాంటివన్నీ ముందర పడతాయి.